హలో అందరికీ, ఇవాల్టి మన రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. అది కూడా పంచదార బెల్లం యూస్ చేయకుండా మనం చేయబోతున్నాము ఈ లడ్డూని. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. రోజుకి ఒక లడ్డు తిన్నామంటే డే మొత్తం యాక్టివ్గా ఉండొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. చేయటం కూడా చాలా సింపుల్. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత ముందుగానే చాప్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, కొబ్బరి పొడి తీసుకున్నాను. వాటన్నిటినీ కాసేపు వేయించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. అస్సలు మాడకుండా వేయించాలి. కొబ్బరి పొడి కాకపోతే పచ్చి కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు. అన్నిటినీ బాగా వేయించుకున్న తర్వాత మధ్యన కాస్త గ్యాప్ చేసి ఇప్పుడు ఆ గ్యాప్లో నువ్వులు అలానే గసగసాలు తీసుకొని మరి కాసేపు వేయించాక స్టవ్ ఆఫ్ చేసి వాటన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవే కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుందాము. మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాక నెయ్యి కరిగినాక గింజలు తీసుకున్న డేట్స్ అదే ఖర్జూరం ఒక కప్పు తీసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. కలుపుతుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సాఫ్ట్ అయిన డేట్స్ని మన డ్రై ఫ్రూట్ మిక్చర్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి స్పూన్తో చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా ముందు కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాతనే లడ్డూల్ని చుట్టుకోవాలి. ముందు చక్కగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇగోండి ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవటమే. అంతే అండి, చాలా సింపుల్ కదా. తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలా అన్ని లడ్డూల్ని చుట్టేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్